పఠాన్ సినిమాతో 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆ తరువాత సినిమాతో ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయారు. ఫైటర్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన యాక్షన్ స్పెషలిస్ట్ టార్గెట్ రీచ్ అవ్వటంలో తడబడ్డారు. అయితే షార్ట్ టైంలోనే తప్పు ఎక్కడ జరిగిందో కూడా అనలైజ్ చేసుకున్నారు ఈ స్టార్ మేకర్. పఠాన్ సినిమాతో షారుఖ్ అభిమానుల 10 ఏళ్ల కల నెరవేర్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పాన్ ఇండియా హిట్లు సాధ్యమే అంటూ ప్రూవ్ చేసిన ఈ యాక్షన్ డైరెక్టర్ వెంటనే హృతిక్ రోషన్ హీరోగా మరో బిగ్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు. ఇండియన్ స్క్రీన్ మీద తొలి ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఫైటర్. టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ స్టార్స్ చేసే సాహసాలను మన ఇండియన్ సూపర్ హీరోతో చేయించారు సిద్ధార్థ్. భారీగా తెరకెక్కిన ఈ సినిమా మీద అనౌన్స్మెంట్ దగ్గర నుండే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఫైటర్ రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఫస్ట్ వీకెండ్ పర్వాలేదనిపించినా సోమవారం నుండి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. దీంతో బిగ్ హిట్ అవుతుందనుకున్న ఫైటర్ అబోవ్ యావరేజ్ అనిపించుకోవటం కూడా అనుమానమే అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఈ పరిస్థితిపై స్పందించిన సిద్ధార్థ్ ఆనంద్ వసూళ్ల విషయంలో వెనకపట్టానికి రీజన్స్ ఏంటో వివరించారు. సినిమా మిడ్ వీక్ రిలీజ్ అవటం వల్ల ఓపెనింగ్ ఆశించిన స్థాయిలో లేదన్నారు సిద్ధార్థ్. దీనికి తోడు ఏరియల్ యాక్షన్ జోనర్ సినిమాలు చూసే ఆడియన్స్ మన దగ్గర చాలా తక్కువ. అది కూడా ఫైటర్ వసూళ్ల మీద ప్రభావం చూపించింది అన్నారు. కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కంటెంట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా అన్నారు సిద్ధార్థ్ ఆనంద్.